మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏలినాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుందంటారు? ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బిజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క మీనరాశి వారికి మనం కనుక తీసుకున్నట్లయితే ఇది గోల్డెన్ టైమ్గా మనం చెప్పచ్చు. ఈ ఆగస్ట్ నెలలో గురుడు పంచమ స్థితిగతుడై బుధుడితో కలిసి ఉన్నాడు. దానివల్ల ఎంతో కాలంగా సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే బలహీనంగా ఉంటారు వాళ్ళు, అంటే బిలో ద వెయిట్, అండర్ వెయిట్తో పుడతారు. వీళ్ళందరినీ కూడా ప్రీ నాటల్లో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ నాటల్లో పిల్లడు పుట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వైద్యం, మెడికేషన్ అవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే ఆదాయాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశి వారికి విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఇంకా అవకాశం రాలేదని చెప్పి అర్థం చేసుకోవాలి. దానికి వాళ్ళకి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకి లేదా వేరే ఊర్ల నుంచి వీళ్ళకి అవకాశాలు వస్తాయి. మొత్తం మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంకి రాజీనామా చేసి వీళ్ళు కొత్త ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మామూలుగా అయితే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం బాగుంది, ఇక్కడ సేఫ్గా ఉంది అని చెప్పేసి ఒక ఇంట్లో అద్దుకున్నవాడు ఇంకొక కొత్తగా ఇంట్లోకి మారమంటే పరిస్థితులు చేంజ్ని ఒప్పుకోదు, మానవ సహజం అది. ఆ విధంగా ఉద్యోగంలో బాగానే ఉంది కదా, ఎందుకు మానడం, ఏదో అక్కడ అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటారు. మన టైం బాగున్నప్పుడు వాళ్ళన్నా పీకి పడేస్తారు, లేదా మనకు కోపం వచ్చి మనమన్నా మానేస్తాం వాళ్ళకి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మనము వదిలేసి కొత్త ఉద్యోగాలు, మనకి మంచి ప్రమోషన్స్ ఎదుర్కొనగా ఉంది కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్స్, లైఫ్లో ప్రమోషన్స్. అదేవిధంగా పెళ్లి విడాకులు అవ్వకుండా చాలా కుజదోషాల వల్ల, ఇతర దోషాల వల్ల మనకి పెళ్ళి అవ్వట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు కట్నాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆశించకుండా మామూలుగా మేము సెటిల్ చేసుకోవాలి, నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవాలి, వేరే వాళ్ళని ఉద్ధరించేస్తున్నామని కాదు అనుకునేటటువంటి దీంట్లో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆస్తి పాస్తుల వ్యవహారాలు ఇవన్నిటిలోనే చూసుకుంటున్నారు కాబట్టి డైవర్సల్ అవుతున్నాయి. ముఖ్యంగా నేను క్లియర్ కట్గా చెప్పగలను, కేవలము మీరు ఆస్తుల కోసం మీ హోదాలు సమానంగా కావాలనుకుంటున్నారు కాబట్టే మీకు ఇవి డైవర్సల్ అవుతున్నాయి. తల్లిదండ్రులందరూ కూడా ఇటువాళ్ళు అటువాళ్ళు ఇంటర్ఫియర్ అవడం వల్లే వస్తుంది. మీకు ఎవరు వాళ్ళ పెళ్లి చేసేసి వాళ్ళని వదిలేసినటువంటి వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి విడాకుల గోళ ఈ యొక్క సెగ మన ఈ యొక్క మీనరాశి వాళ్ళకు కూడా తగలడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినట్ సెన్ జరుగుతుంది కాబట్టి. అయినప్పటికీ కూడా వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఏదో భార్యను మేనేజ్ చేసేసుకొని, భర్తలు మేనేజ్ చేసుకొని ఏదో ముందుకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా షష్ఠ స్థితిగతుడైనటువంటి రవి, శుక్ర, కేతు గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకు కలుగుతాయి. మృగశుద్ధ దోషం అనేటటువంటిది వీళ్ళకు ఉంటుంది కాబట్టి అత్తగారులతో వీళ్ళు ఆడవాళ్లతోనూ గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు గ్రహము షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళెంతో రాణిస్తారు. ఉప్పు చేపల వ్యాపారం నుంచి బట్టల వ్యాపారం దగ్గర నుంచి అన్ని రకాల ఫారెన్ వ్యాపారాలు బ్రహ్మాండంగా వీళ్ళు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి రైతులు మనం తీసుకున్నప్పుడు వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేటటువంటివి ఇంకా మెరుగుపడవు. ఏదో ఒక విధంగా అప్పులు తీర్చాలి అని రైతు కష్టపడుతూ ఉంటాడు. దీని రీత్యా ప్రలోభాలకి గురవడానికి అవకాశాలు ఉంటాయి. క్రిప్టో కరెన్సీ అని చెప్పి ఆర్పిలని ఇలాంటి వ్యాపారాలు, నకిలీ వ్యాపారాలు ఎవరైతే చెప్తున్నారో దానికి టెంప్ట్ అయ్యి దాని వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.
ఈ దండ వేసుకో 20,000, ఆ ఉంగరం పెట్టుకో 5,000 అని ఇలా వాటికి టెంప్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల. జనరల్గా ఏలినాటి శనిలో మనకి సాధనా బలాన్ని మనం పెంచుకునేటటువంటి దానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి శని దశ అంటే మహానుభావుడి దశ వచ్చిందని చెప్పి మనం చాలా సంతోషించాలి. మనకి ఈ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు ఏమిటి అనేటటువంటిది క్లియర్గా మనకి ఏలినాటి శనిలోనే తెలుస్తుంది. ఆ విధంగా తండ్రి యొక్క అనారోగ్యాన్ని ఈ యొక్క మీనరాశి వాళ్ళు చూడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే తల్లి యొక్క మానసిక అశాంతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి శనిలో దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల కంటే కూడా దూరంగా వెళ్ళి మనం ఉద్యోగాలు అవకాశాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. శత్రువులందరూ కూడా ఏకమవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తన వాళ్ళే శత్రువులుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా మనం చేయించుకున్నారు. కాబట్టి కాస్త అనారోగ్య సమస్యలు, నరాల వీక్నెస్లు, చర్మ వ్యాధులు, సోరియాసిస్ ఇలాంటి వ్యాధులన్నీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి కొత్త కొత్త పోస్టులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన బద్ధకంగా ఉంటారు. టెక్నాలజికల్ పీపుల్ బాగా డెవలప్ అవుతారు. అండ్ సొంత వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారో వాళ్ళంతా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీరందరూ కూడా మనము వెస్ట్ బెంగాల్ దగ్గర పాండువా అని ఒక ఊరుంది. అక్కడ శృంఖలాదేవి దేవాలయం ఉంది. అక్కడ ఆమె అక్కడి నుంచి వచ్చేసి శృంగేరికి వచ్చేసింది, కంచె వచ్చేసింది, నడిచి వచ్చేసింది అని అంటారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి పాండువా అమ్మవారు. అక్కడ గుడిలాగా ఉండదు కానీ కాంపౌండ్ దగ్గరగా ఉంటుంది. అక్కడికి వచ్చి అందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. అందువల్ల వీళ్ళంతా కూడా కలకత్తా మహాకాళి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ మీనరాశి వాళ్ళు అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ పాండువా ఉంది. అక్కడ లోకల్ ట్రైన్స్, బస్సులు అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి ఈ శృంఖల అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. అదేవిధంగా ఏ యొక్క వెజిటబుల్ నరబలు లేవనుకో, ఈ యొక్క మేక బలులు, ఈ యొక్క ఏం బలులు అవి దున్నపోతు, ఈ బలులు ఇచ్చేయమని చెప్పి దున్నపోతుల్లాగా ఉన్న వాళ్ళందరూ కూడా దున్నపోతులు బలి ఇచ్చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసం మందు బాటలు పెట్టండి, ఇదంతా నాన్ సెన్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి ఇస్తే రివర్స్ అయిపోయి మీకు కాకుండానే మీ పిల్లలకు కూడా, మీ పిల్లల నెక్స్ట్ తరానికి మీ వంశం నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ చేయకూడదు. శంకరాచార్య హ్యాస్ అబాలిష్డ్. ఇట్స్ అన్ ఆర్డర్ అంతే. అంతేగాని నేను చేసేస్తానని, నాకు వచ్చేస్తానంటే కక్కుర్తి వెధవలు ఉంటారు భక్తులు. ఆ కక్కుర్తి వెధవలు అలాంటి వాళ్ళు చెప్పేదాని వెనుక వెళ్తారనమాట. సో ఈ రకంగా మనము మహాకాళి అమ్మవారిని ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. అమ్మవారిని ఓం క్రీం మహాకాళ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో, ఓం క్రీం నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి జపం చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు. శాకంబరి అమ్మవారిగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి అమ్మవారిని చక్కగా కూరగాయలతో డెకరేషన్ చేసుకుని చక్కగా బెల్లముక్క నివేదన, అండ్ పాయసాన్నము, దద్దోజనము, చక్ర పొంగలి ఇలాంటి నివేదనలందరూ కూడా మనం చేయొచ్చు. తర్వాత చక్కగా పంచోపచార పూజ చేసి హారతి, కర్పూర హారతి ఇచ్చి ఇంట్లోనే మనం చేసుకుంటే, ఈ జపాన్ని, కాళీ మంత్రాన్ని జపం చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.